హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇదిగో పొద్దున వెళ్ళాను కదా, నేను పొద్దున పత్తికి వెళ్ళాను కదా. పత్తికి వెళ్ళి ఇదిగో ఈ చెంచల కూర ఇదిగో కోసాను. అన్నం తినే టైంలో కోసుకున్నాము, మేము కోసుకున్నాము. ఇదిగో ఇదనమాట చెంచల కూర అండి. ఇది కంటికి మంచిది, ఒంటికి మంచిది. నేచురల్గా చక్కగా మందు వేసుకోకుండా పండించే కూర అండి. తోటకూరకే ఆయన ఏట్లకైనా మందు వేస్తారు కదా. ఇది మందు లేని కూర, చెంచల కూర. మీకెళ్ళి ఏమంటారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే మిరగాయ గిల్లుకొని ఇది ఇలా వండుకుంటాము. మిరగాయ గిల్లి ఒక ఉల్లిపాయ కోసి అసలు మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఉడికాక చూపిస్తాను. ఇంకేస్తాను అనమాట. ఈ తోటకూర మాదిరి చక్కగా ఉడికిద్ది ఫ్రెండ్స్. అసలు ఎంత మంచిగా ఉంటుందో తిన్నాకొందుకు తినబుద్ది ఫ్రెండ్స్. బాగుంటుంది ఈ చెంచల కూర. మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీకెళ్ళి ఏం కూర అంటారో, మాకెళ్ళి అయితే చెంచల కూర అంటారు. మరి మీకెళ్ళి ఏమంటారో కామెంట్ పెట్టండి. ఇది ఫ్రెండ్స్ ఇలా తోటకూర మాదిరి మగ్గిపోయింది ఫ్రెండ్స్. తోటకూర మాలగా చక్కగా మగ్గిపోయిద్ది బాగా. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఉడికాక ఒకసారి చూపిస్తాను. ఇలా ఉండాలి, ఇలా ఉడకాలమ్మా. ఇదంతా ఉడికాక అసలు ఎలా ఉంటుందో బాగుంటుంది. మీకు ఎవరికైనా కావాలితే కామెంట్ పెట్టండి. మంచిది ఫ్రెండ్స్, ఇది కంటి చూపుకి, ఒంటికి న్యాచురల్గా చక్కగా మందు అయిన కూర అనమాట. ఇది చింత చిగురు వేసుకుంటే సూపర్ ఉంటుంది. చింత చిగురు వేసుకోండి, బాగుంటుంది. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇలా ఉడికిద్ది కూర. ఇంకొంచెం ఉడకాలన్నమాట. మా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ఎంకేఎల్ ఫ్యామిలీ మేకల